వాటర్ వార్ తో తెలంగాణ అసెంబ్లీ హీట్ ఎక్కింది. కృష్ణా నది జలాల అంశం తెలంగాణ అసెంబ్లీని కుదిపేసింది. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించరాదంటూ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టడంతో అధికార విపక్షాల మధ్య మాటల మంటలు చెలరేగాయి. కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింతకు మీరంటే మీరే కారణమంటూ నేతల విమర్శనాస్త్రాలతో సభ హీట్ ఎక్కింది. తెలంగాణ అసెంబ్లీలో జల జగడం ముదిరింది. కృష్ణా జలాలపై పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింతకు మీరంటే మీరే కారణమంటూ ఇరు వర్గాలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించరాదంటూ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టడంతో అధికార విపక్షాల మధ్య మాటల మంటలు మొదలయ్యాయి. సభలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. అయితే సభ్యుల వాదోపవాదాల మధ్య తీర్మానానికి ఆమోదం తెలిపింది శాసనసభ. Those who are for the resolution, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The resolution is adopted. గత పాలకుల అశ్రద్ధ వల్ల నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం జరిగిందని విమర్శించారు ఉత్తమ్. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు తెలంగాణకు, 500 టీఎంసీలు ఏపీకి దక్కేలా గతంలో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వమే కృష్ణా జలాలపై పెత్తనాన్ని కేంద్రానికి అప్పగించిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇటీవల జరిగిన కేఆర్ఎంబీ మీటింగ్ మినిట్స్ ను ప్రస్తావించిన ఆయన గత ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని, తామందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో లక్షల కోట్లు కాంట్రాక్టర్లు అప్పచెప్పి తెలంగాణలో నీటి కేటాయింపులో అన్యాయం చేసి వారు మాట్లాడడం ఇది చాలా దుర్మార్గంగా ఉంది. నీటి కేటాయింపులో 299 టీఎంసీలు మీరు ఒప్పుకున్నారా? ఇంకోరు ఒప్పుకున్నారు? కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కట్టిన తర్వాత ప్రాజెక్ట్ కూలిపోయింది. మీ హయాంలా ఇంకోరు హయాంలా? మీ తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం. కానీ మీరు దీనికంటే ముందు జరిగిన 2 మీటింగుల్లో బోర్డుకు అప్పచెప్తామని తొందరపాటున ఒప్పుకున్నాము, తప్పైంది అని క్షమాపణ కోరి అడగండి. ఎస్, వి విల్ సపోర్ట్. అయితే కృష్ణా జలాలపై గతంలో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కేంద్రానికి రాసిన లేఖను కాంగ్రెస్ ప్రస్తావించగా, ఇటీవల రాహుల్ బొజ్జా రాసిన లేఖలోనూ అదే విషయం ఉందని బీఆర్ఎస్ తెలిపింది. ఇప్పుడు ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులు రాసిన లేఖలు చర్చనీయాంశంగా మారాయి. స్మితా సబర్వాల్ గారు, గౌరవ కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, వారి ప్రిన్సిపల్ కార్యదర్శి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖకి ముఖ్య కార్యదర్శి ఇన్ఛార్జిగా వారు కేంద్ర ప్రభుత్వానికి ఏం లేఖ రాశారంటే, కేంద్ర ప్రభుత్వం ఏం రాశారంటే మీకు తెలుసు కదా ఈ నాగార్జున సాగర్ డ్యామ్ ఇవ్వడానికి మేము ఒప్పుకున్నాం కదా అని దాని సారాంశం. రాహుల్ బొజ్జా గారు మీ సెక్రటరీ, మీరు వచ్చిన తర్వాత పెట్టుకున్న సెక్రటరీ, పేజ్ నెంబర్ 3లో చాలా స్పష్టంగా రాశాడు. పారాగ్రాఫ్ సి, సిమిలర్ వ్యూస్ యాజ్ స్టేటెడ్ ఇన్ పారా A and B above were expressed in the 16th KRMB meeting by Telangana that handing over of the projects can be considered only after finalization of operation protocol. ఎవరు చెప్పింది ఇది? మీ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు 16వ KRMB మీటింగ్లో ఆపరేషన్ ప్రోటోకాల్ కాకుండా ఒప్పుకోము అని అప్పటి ప్రభుత్వం చెప్పింది అని చెప్పి మీ సెక్రటరీ గారు కొత్తగా రాసిన ఉత్తరంలో రాశారు. అటు ఇంత కీలకమైన సమావేశాలకు మాజీ సీఎం, విపక్ష నేత కేసీఆర్ హాజరు కాకపోవడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. తెలంగాణ అసెంబ్లీలో వలస రాజకీయాలపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య ఆసక్తికర సంభాషణ కొనసాగింది. చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు వచ్చినాక, ఎందుకంటే 10 సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము. పాపాల భైరవుడి సభలకు వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం. వారిని సభలోకి రమ్మనుండ్రి, చర్చ చేద్దాం. వీరికి ఏ అధికారము, ఏ హక్కు, ఏ అవకాశం లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు ఉంటుంది. ఈయన మాట్లాడేది కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్నగర్ వచ్చింది అన్నారు. ఆయన జీవితంలో ఓటమెరుగని నాయకుడు. సిద్దిపేటలో అయినా, కరీంనగర్ అయినా, మహబూబ్ నగర్ అయినా, గజ్వేల్ అయినా. మరి నిన్ను కొడంగల్ తరిమితే నువ్వు మల్కాజిగిరికి వచ్చినావా? నువ్వెందుకు వచ్చినావు మల్కాజిగిరికి? ఒకవేళ మమ్మల్ని చూపిస్తే 2 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి. ఉత్తమ్ ప్రెజెంటేషన్ తో మొదలుపెట్టి హరీష్ ప్రసంగం వరకు మధ్యలో పలువురు మంత్రులు బీఆర్ఎస్ కి గట్టిగానే కౌంటర్లిచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నం, శ్రీధర్ బాబు అందరూ
విపక్షం విమర్శల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. చర్చ మధ్యలో ఏపీ సీఎం జగన్ పేరు కూడా పదే పదే ప్రస్తావనకొచ్చింది. మొత్తానికి ఈ జల సమరం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.